ఈరోజు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పైన ఏదైతే నిరాధారమైన ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు చేశారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు కూడా గతంలో 3 సార్లు సర్పంచ్, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్, తర్వాత ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రజలు ఏ రకంగా వాళ్ళకి ఆదరణ చూపించి ఇన్నిసార్లు ఓట్లు ఇస్తారనేది మీరు గమనించుకోవాలి. వారు కూడా వారి హయాంలో నర్సాపూర్ చెరువు కట్ట అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర స్కూల్ కట్టడం జరిగింది. బటర్ఫ్లై లైట్లు వేయడం జరిగింది. చాలా చోట్ల అన్ని వాళ్లలో కూడా రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ అభివృద్ధికి పాటుపడ్డారు కానీ ఎక్కడ కూడా అవినీతికి తావు వేయలేరు. అందుకోసమే ప్రజలు వారిని ఆదరించి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఇన్నిసార్లు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారంటే వాళ్ళు మంచితనంతో ఉన్నారు. కానీ ఈ రోజు నిరాధారమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేసు. నర్సాపూర్ మున్సిపల్ ఆవరణంలో ప్రెస్ మీట్ పెట్టిన అశోక్ గౌడ్ గారు చాలా మాలలుండి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. అతను మాల వేసుకొని ఒక గురుస్వామిగా పేరు చెప్పుకొని మాట్లాడడం మాత్రం వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. మీరు గురుస్వామి అనుకుంటున్నారా, లేకుంటే మామూలు రోడ్డు మీద తిరిగే చిల్లర వ్యక్తి అనుకుంటున్నారా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు చాలా మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలు సర్పంచ్గా ఆయన చేసి ఏమీ అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. ఆయన దద్దమ్మ అని మాట్లాడుతున్నారు. దద్దమ్మని అసమర్థుని ఎవ్వరు కూడా ప్రజలు 5 సార్లు సర్పంచ్గా ఎన్నుకోరు. ఆ విషయం మీకు తెలియదేమో. ఎవరు దద్దమ్మలో ఎవరిని తిరస్కరించారో అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు దద్దమ్మలో అయితే ప్రజలు తిరస్కరించారో గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడే విధానం బాగలేదు. మేము హెచ్చరిస్తున్నాం. మరీ ఎప్పుడైనా నోరు జారి మాట్లాడితే అంతకు రెట్టింపు మాటలు మాట్లాడదలుచుకున్నాం. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నర్సాపూర్లో ఎవరు దద్దమ్మలో ఎవరు నిజాయితీ పరులో మాకు తెలుసు. ఒక్కసారి కౌన్సిలర్ అయినంత మాత్రాన ఏదో అభివృద్ధి చేస్తాను, నేను ఏదో పడగొడతాను అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు చేసి మీ వార్డులు ఏం పడగొట్టిరో మీరు వెనకకి తిరిగి చూసుకోండి. మీరు ఒకరు అనేటప్పుడు మీ అన్నదమ్ములను విడగొడతారని అంటున్నారు. గతంలో మన అన్నదమ్ములు ఏమున్నారో అది చూసుకొని మాట్లాడండి. గతంలో ఏం జరిగింది అనేది మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు అదుపు పెట్టుకోకపోతే అంతకు 100 రేట్లు మేము కూడా మాట్లాడి చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. మేము ₹1 తీసుకోకుండా మదన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో ఆ మాట కట్టుబడి ఉన్నాం. మేము ఇప్పటి కూడా రాజకీయాలు ఎన్నికల వరకే, రాజకీయాలు అన్నటి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు మర్చిపోతాం. ఆ మాట మేము ఎవరి నుంచి నేర్చుకున్నామంటే మదన్ రెడ్డి గారి నుంచి నేర్చుకున్నాం. ఇంకొకసారి చెప్తున్నామమ్మా, ఈ స్వర్గీయ లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంత యువకులకు ఆదర్శం. ఎన్నో యువకులకు ప్రోత్సహిస్తూ ఆయన రాజకీయాల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి. అటువంటి యొక్క విగ్రహం కాలబెట్టిన వ్యక్తి, తెలంగాణ తల్లి విగ్రహం కాలబెట్టిన వ్యక్తిని ఈరోజు నర్సాపూర్ యొక్క మున్సిపల్ చైర్మన్ చేయాలని ఆలోచన చేస్తూ నీ యొక్క వివేచనకే వదిలేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గారు నీకు కొన్ని ఆడపడుచుగా నీకు గౌరవం ఇస్తాం. రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి నడుపుతాం కానీ ఎక్కడ కూడా వ్యక్తులు విమర్శించాం, అద్దు దాటి మాట్లాడడం. కాబట్టి మీకు ఆలోచన చెప్తున్నామమ్మా, నర్సాపూర్ యొక్క ఎమ్మెల్యేవు నువ్వు 2 లక్షల మంది ఎమ్మెల్యేవు మీ యొక్క బీఆర్ఎస్ కౌన్సిలర్కి ఎమ్మెల్యే కావు. నువ్వు ఆలోచన చేయాలి. మీ యొక్క భర్త గారి యొక్క విగ్రహం కాలబెట్టిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేస్తావా? తెలంగాణ ఉద్యమంలో పడి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాలబెట్టిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేస్తావా? నీ యొక్క ఆలోచన వదిలేస్తున్నాం. ఈ రోజు బాల్ నీ కోట్లోనే ఉంది కాబట్టి మేము చెప్తున్నాం, ఎక్కడైనా నువ్వు డెవలప్మెంట్ కోసం వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం నీతో పాటు. కానీ ఇట్లా చిల్లర రాజకీయాలు వేసి ప్రెస్ మీట్లు పెట్టి అగౌరవపరిచే మాటలు మేము మాట్లాడడం. అవినీతి జరిగితే మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా దరఖాస్తు ఇచ్చి మీరు సిద్ధంగా అండి, మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ జైలుకి వెళ్ళడానికి. కానీ ఇట్లాంటి యొక్క రాజకీయాలు చిల్లర మాట ఉండదు. నర్సాపూర్ యొక్క చెరువు ₹1,20,00,000 కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి, కరుణాకర్ రెడ్డి సిటీవీ అంజిరెడ్డి గారికి సన్నిహితుడు, మదన్ రెడ్డి గారికి సన్నిహితుడు, మీ బీఆర్ఎస్ నాయకులకు అందరికి సన్నిహితుడు. ఆయన చెప్పిన వ్యక్తి కాంట్రాక్ట్ ఇస్తే ఆయన అడగండి. మీరు నర్సాపూర్ యొక్క చెరువు డబ్బులు మదన్ రెడ్డి గారి చేతులకు డబ్బులు ఇచ్చి ₹1,20,00,000 చెక్కును మేము కలెక్టరేట్ లో జమ చేసినాం. నువ్వు అంటా ఉన్నావు తీసుకొస్తావని, తీసుకురాలేకపోయినా మున్సిపల్ చైర్మన్ చిన్న పదవి, ఎమ్మెల్యే గారు తీసుకురావాల్సి ఉండే. అప్పుడు సమాధానం ఏం చెప్పిండు అక్కడ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారికి తెలుసు. అలాగే నర్సాపూర్ మామ్లెట్ విలేజ్ అయిన హనుమంతాపూర్ చెరువు డబ్బులు ఏమైనా అని అడుగుతున్నాం అశోక్ గౌడ్ గారు. నర్సాపూర్ యొక్క డబ్బులు మేము ప్రభుత్వ ఖజానాలో ఒక డబ్బు కట్టాం. నర్సాపూర్ యొక్క చెరువు మట్టిని తీస్తే ఆ డబ్బులు ఎక్కడ వెళ్ళినాయో మీరు చెప్పుకోవాలి. అక్కడ రోడ్ అవతల కుంట మట్టి తీస్తే ఆ డబ్బులు మా జోబులకు వెళ్ళినాయా, ప్రభుత్వం జోబులకు వెళ్ళినాయా, ఎవరి జోబులకు వెళ్ళినప్పుడు సునీతారెడ్డి గారు, మదన్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మదన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు రాజకీయాల్లో పడ మేము ఒక వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ ఎటువంటి చిల్లర బల్లర రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తే మీరు ఈరోజు మీకు ఒక నైతిక విలువలు దెబ్బతింటాయి. మేము కౌడిపల్లి లోపల అడుగుతున్నాం, నర్సాపూర్ 15వ మున్సిపల్ చైర్మన్ వార్డు లోపల ఓట్లు తక్కువ అడుగుతున్నావు కదా. నేను అడుగుతా ఉన్నా ఈ యొక్క ప్రెస్ మీట్ నుంచి, కౌడిపల్లి టౌన్ లోపల కాంగ్రెస్ పార్టీ 400 ఓట్ల మెజార్టీ ఉంది.
మరి నువ్వు దానికి సమాధానం ఏం చెప్తావు? బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 400 ఓట్ల మెజార్టీ ఉన్నది కౌడిపల్లి టౌన్ లోపట. మరి రాజకీయాలు అంటే ఎన్నికల లోపట ఒక వ్యక్తులకు ఓట్లు వేస్తారు, ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఓట్లు వేస్తారు. కానీ ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టినంత మేము మీకు భయపడే అవకాశాలు లేవు. మేము భారతీయ జనతా పార్టీకి నాయకులుగా భయపడం. మమ్మల్ని మంటలలేస్తే కూడా మా నిజాయితీని ఎవరు కూడా ప్రశ్నించలేరు. కాబట్టి మేము పత్రికాముఖంగా చెప్తున్నాం, నర్సాపూర్ డెవలప్మెంట్ ఈ యొక్క విషయం లోపట ఎమ్మెల్యే గారికి సహకరిస్తాం. మీరు ఎవరినో ఒకరిని చైర్మన్ చేయాలని చూస్తే ప్రజలు నిన్ను చూస్తా ఉన్నారు. నీకు చాలా కష్టపడి నువ్వు ఎన్నికల్లో డబ్బుతోని మాత్రమే ఈరోజు ఎన్నికలు గెలిచినావమ్మా. నువ్వు ఇంకా ఇప్పటికైనా సర్వీస్ చేసి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఒక మంచి వ్యక్తులు చేసే ఆలోచన ఏ కానీ ఇటువంటి చిల్లర మర రాజకీయాన్ని వేసి మీ భర్త యొక్క విగ్రహాన్ని కాలబెట్టిన వ్యక్తిని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాలబెట్టిన వ్యక్తిని నువ్వు చైర్మన్ చేస్తా అంటే అది నీ వివేచన కొలిస్తాం. నీకు ఎవరిని చైర్మన్ చేసుకునే హక్కు నీకున్నది. కాబట్టి మేము ఎప్పుడు కూడా డబ్బులకు అమ్ముడు మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నాం. అలాగే మార్కెట్ కమిటీ లోపట ఈరోజు 4% కమిషన్ తోపట 4% కమిషన్ లోపట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్ని డబ్బులు అయినాయో మీరు ఎమ్మెల్యే గారే ఉన్నారు కాబట్టి విచారణ చేసి మార్కెట్ కమిటీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అట్లాగే పిఎస్సిఎస్ చైర్మన్ కూడా మా మీద బురద తల్లిండు. మేము చెప్తా ఉన్నాం పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, రాజు యాదవ్ గారికి చెప్తా ఉన్నాం, ఏ నిధులైతే పేపర్ల మీద ఇచ్చిర్రు రాజు యాదవ్ గారు, ఎక్కడ నర్సాపూర్ జనరల్ ఫండ్ నుంచి పబ్లిక్ కట్టిన ట్యాక్స్ నుంచి మాత్రమే ఈరోజు బిల్లులు చెల్లించినాయి. మీ యొక్క శాసనసభ్యులు కానీ మీ మంత్రులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిరో, కాంట్రాక్టర్లు ఎత్తి నోరు కొట్టుకుంటారు. 8 కోట్ల పనులు చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని 8 కోట్ల పని చేస్తే ఈరోజు ఖజానా డొల్లా అయింది. డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు పనులు చేపించారు, పేపర్ల మీద ఇచ్చిరు. మీకు పిఎస్సిఎస్ చైర్మన్ గారికి ఏమన్నా అది ఉంటే మీరు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయండి. కాంట్రాక్టర్కు ఇస్తే డెవలప్మెంట్ చేయడానికి కాంట్రాక్టర్ కూడా రెడీ ఉన్నారు ఇంకా మిగతా పనులు చేయడానికి. కానీ ఎక్కడ మున్సిపల్ చైర్మన్ సంబంధం లేదు. మున్సిపల్ చైర్మన్ అనేది ఇక్కడ ఒక ఇంజనీర్ ఉంటాడు, ఇక్కడ ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటారు, దానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సీఎం ఏదైతే నిధులు వచ్చినాయో, సీఎం నిధులు ఏవైతున్నాయో దానికి పంచాయతీరాజ్ శాఖ ఉంటుంది. మీరు పెద్ద కాంట్రాక్టర్ అనుకుంటా, ఏమని కాంట్రాక్టర్ దానికి స్వామిదాస్ అంటాడు చేయలేక, ఆఫీసర్ లేక ఆ యొక్క ఎస్టిమేషన్ కంప్లీట్ కాలేవని మీరు తెలుసుకోవాలి. పత్రికలు చెప్పినంత మాత్రాన వాస్తవాలు అబద్ధాలు నిజాలు కావని గమనించుకోవాలి.